హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పులిహోర చేశాను ఉగాదికి. తప్పకుండా మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది కూడాని. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్స్ రైస్ వేసుకున్నాను. బాగా నీళ్ళతో కడుక్కోవాలి. 2 కప్పుల రైస్‌కి 4 వేసుకోవాలండి. 4 కప్పులు నీళ్ళు వేసుకుని కుక్కర్‌లో కానీ లేకపోతే విడిగా కానీ అన్నం వండి ఉంచుకోవాలి. అదొక బౌల్‌లో తీసుకుని చల్లారనివ్వాలి. ఈలోగా పులికి పోపు వేసుకోవాలి. ఒక పాన్‌లో ఆయిల్ వేసుకుని దానిలో పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ వేసుకోవాలండి. అది కాస్త వేగాక ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కాస్త దోరగా వేగనివ్వాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఆఖరిన వేసుకోవాలండి. ముందే వేసుకుంటే చేదైపోతుంది ఎక్కువసేపు వేగితే. తాలింపంతా వేగాక ఆఖరిలో ఇంగువ వేసుకోవాలి ఎప్పుడైనాను. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది అల్లం, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ అల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. మీ కారానికి తగినవి పులుపు తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరికాయ తురుము ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. కొంతమంది అయితే రైస్‌లోనే మామిడి తురుముని కలుపుకుంటారు. అందులో ఈ పోపు వేసి కలుపుతారు. కానీ అప్పుడు మామిడి తురుము పచ్చివాసన వస్తుంది. ఎక్కువసేపు నిలవ ఉండదు. ఇలాగ మన పోపులో కనుక మామిడి తురుము వేగనిస్తే ఒక రోజంతా నిలవ ఉంటుందండి. దీన్ని దోరగా వేగనివ్వాలి. పులిహోరకి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఈ తురుమును కొంచెం దోరగా వేగనివ్వండి. ఫ్రై చేసుకున్నాక ముందుగానే ఒక బౌల్‌లో తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్‌లో ఈ పోపు వేసి కలుపుకోవాలండి. అంతే. ఎంతో టేస్టీ అలాగే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయింది. చాలా ఈజీ అండి చేయడం. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఉగాది నాడు అందరూ తప్పకుండా ఈ రెసిపీ చేస్తారు కదా. మన తెలుగిళ్ళలో చాలా స్పెషల్ రెసిపీ. ఒక బౌల్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.